చిన్న కొడూరు మండల పరిధి ఆయా గ్రామాల్లోని గతంలో ప్రజాపాలన పేరుతోనే ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పంతం శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ లేదు, వృద్ధులకు వితంతులకు పింఛన్లు ఇంకా మరెన్నో పథకాలు ఇస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయక ఏదో సమగ్ర సర్వే పేరుతోనే ప్రజలను నిట్టేట ముంచడానికి ఆగమాగం చేయడానికి ఈ సర్వేలు చేయించడం సరికాదన్నారు. ఉన్నప్పుడు వ్యక్తిగత సమాచారం అడగద్దు అని నువ్వే చెప్పిన వ్యక్తివి ఇలా నువ్వు కాంగ్రెస్ గవర్నమెంట్లో చేరి ఇలా నువ్వు వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం ఇంతవరకు సబబు నీకు ఎంతవరకు లెక్క. నువ్వు ఫస్ట్ ఇంతకుముందు ఒకసారి నువ్వు గెలవగానే డిసెంబర్ వరకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాను. ఆల్రెడీ నువ్వు వానాకాలం సీజన్ ఎగబెట్టినావు, 2 లక్షల రుణమాఫీ అన్నావు, సంబంధికే చేసినావు. ఇప్పుడు కూడా మళ్ళీ ఏదో స్కీమ్ పెట్టి వ్యక్తిగత సమాచారం తీసుకొచ్చి నువ్వు ఏ దొంగ కప్ప చెప్తావు, నువ్వు ఏం చేస్తావు అనుకుంటున్నావు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చేసి ఎకరానికి 15,000 ఇస్తాను, అది చక్కగా చేసి రుణమాఫీ చేసి నీకు కులగాలన అన్నప్పుడు కులగాలనే చేయాలి. నీది ఏ కులమయ్యా, నీది ఏ లెక్క అని అడగాలి. కానీ నీకు ఎంత ఆస్తి ఉంది, నీకు అప్పు ఎంత ఉంది, నీకు ట్రాక్టర్ ఉన్నదా, బండి ఉందా, ఏమున్నదా, నీకేం అవసరం ఏదన్నా ఉంటుంది. నువ్వు కులగాలన అన్నప్పుడు కులగాలనే చేసి ఊకో. వ్యక్తిగత సమాచారం ఇచ్చి నువ్వు ఏ దొంగకి ఇస్తావు, తెలంగాణ దోసుకోవాలనుకుంటున్నావా లేకుంటే లూట్ మాఫీ చేయాలనుకుంటున్నావా? దీని గురించి వివరణ ఇవ్వాల్సింది కోరుతున్నావు.